ప్రైజ్లాడండి. మరి హిజ్కియా తండ్రి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రవక్తను పంపించి, ఇదిగో నీకు నీ ఇల్లు చక్కబెట్టుకో అని హిజ్కియా తండ్రికి కబురు పంపిస్తాడు. అయితే హిజ్కియా తండ్రి అది విన్న తర్వాత, ఆ పని విన్న తర్వాత మరి ఆయన గోడ తట్టు తిరిగి బిగ్గరగా దేవుని అడుగుతాడు కన్నీళ్లు కారుస్తూ, దేవా, నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో నీకు తెలుసు కదా, ఎందుకయ్యా అని దేవునికి మొరపెట్టుకుంటాడు. మరి అప్పుడు దేవుడు తన కన్నీళ్ళు చూసి తన రోదన అంటే తన విజ్ఞాపన చేశాడు, ప్రార్థించాడు. రోదన అంటే కన్నీళ్లు విడుతూ ఆయన చనిపోతానేమో అని బిగ్గరగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ఆయన దేవుని వేడుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, నేను మరలా నీకు 15 సంవత్సరాలు నీకు ఆయుసు పొడిగిస్తున్నాను అని హిజ్కియాకి దేవుడు మరలా ఆయుసుని పొడిగించాడు. అయితే మరి ముందే దేవుడికి తెలుసు కదా, మరణకైన రోగం ఉంది ఆయనకి, ఎన్నో వైద్యాలు చేయించుకుంటున్నాడు ఆయన, మరి ఆయనకి తగ్గుతిలేదు, మరి చనిపోతాడని కూడా దేవునికి తెలుసు. మరి కౌరెందుకు పంపించాడు? మరలా ఆయన ఏడ్చినప్పుడు మరలా ఆయన కన్నీళ్ళు దాటిపోకుండా నేను నీకు దీర్ఘాయుస్నిచ్చానని మరలా ఆయుస్సు ఇంటికి పొడిగించాడు దేవుడికి ముందే తెలుసు కదా, ఆ గాయాన్ని ముందే కట్టి నేను నిన్ను స్వస్థపరిచాను అని ఆయనకి చెప్పొచ్చు. కానీ ఆ దేవుడు అలా చేయలేదు. ఎందుకు? హిజ్కియా తండ్రి కూడా ఎక్కడన్నా ఒకేలా ఇది దేవునికి పూర్తిగా ఆ గాయాన్ని అప్పచెప్పలేదేమో, పూర్తిగా నాయనా అని ఆయన సన్నిధిలో మొరపెట్టాడో లేదో మనకు తెలియదు. కానీ ఆయనకి యథార్థంగానే నడుచుకున్నాడు. ఎక్కడన్నా కొంచెం ఆయనలో బయట నేను వైద్యం చేసుకుంటే తగ్గిపోతుందేమో అన్న అభిప్రాయంతో ఉన్నాడు, లేకుంటే దేవుడు ఆయన మహిమ పొందుకోవాలని మరొకసారి హిజ్కియాకి తెలియాలి, నేను ఎంత గొప్ప దేవుణ్ణి, ఆయన మరణాన్ని కూడా నేను తొలగించి మళ్ళీ జీవాన్ని ఇవ్వగలను అని ఆయన తెలుసుకోవాలని మరి తండ్రి ఆయనకి సమీపంగా ఉండి ఆయన కన్నీళ్ళు దాటిపోకుండా ఆ మరణకరమైన రోగము నుంచి ఆయన విడిపించి మరలా 15 సంవత్సరములు ఆయనకి ఆయుసు పొడిగించాడు. ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు. జీవ మరణములు ఆయన వశమై ఉన్నాయి అన్నాడు కదా, నిజమే కదా, జీవ మరణములు ఆయన వశమై ఉన్నాయి. అంటే అలా నీవు ఏ బాధలో ఉన్నావు, ఏ బలహీనతలో ఉన్నావు, ఏ గాయములు నిన్ను బాధిస్తున్నాయి, ఒంటరిగా ఉండి నాకెవరు సహాయం చేయరనుకుంటున్నావా, లేకపోతే నా దగ్గర డబ్బు లేదు, నాకు ఈ గాయములు ఎలా తగ్గుతాయి అని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే ఏ మరణకరమైన రోగముతో నువ్వు కుమిలిపోతున్నావా, ఇది ఇంకెవరి వల్ల కాదు, ఎవరు నన్ను విడిపించలేరు, ఎవరు నన్ను స్వస్థపరచలేరు అనుకుంటున్నావా? చూశారు కదా హిజ్కియా తండ్రిని దేవుడు ఎలా ఆ గాయాన్ని కట్టి ఆయనకి మరణం నుంచి తప్పించి జీవాన్ని ఇచ్చాడు. అలా నీకు కూడా నీ మరణాన్ని నుంచి తప్పించి నీకు జీవాన్ని ఇస్తాడు. ఇది ఎప్పుడు గోడ తట్టి తిరిగి హిజ్కియా తండ్రి ఎలా కన్నీళ్ళు విడిచాడో అలా నీవు కూడా దేవుని వైపు చూసి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదని లేదండి, వెళ్ళొల్లే మనం చూపించుకోవాలి, కానీ మనం దాని మీదే ఆధారపడకూడదు. డాక్టర్లు కూడా అంటారు కదా, ఏదో మేము చేయవలసింది చేస్తాం, తర్వాత అది దేవుడే అని వాళ్ళు కూడా అంటారు. మరి అలాంటప్పుడు మనము ఈ వేసుకున్న ట్యాబ్లెట్లే కాదండి, మన మాటలతోనే తృప్తిపడే తగ్గుతుందిలే అని మనం అనుకోకూడదు. అది ఎటువంటి రోగమైనా, ఎలాంటి మరణమైనా, ఎటువంటి కీడైనా, ఎటువంటి శోధనైనా, అపవాది క్రియలని ఏదైనా మన దేవుడు వాటినన్నిటిని తప్పించగల సామర్థ్యం గల యేసుక్రీస్తుండి. అది ఎప్పుడంటే మీరు కన్నీళ్ళు విడవాలి, ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రార్థించాలి. తండ్రి, ఈ గాయముల నుంచి నాకు విడుదల, ఇది నీవు మాత్రమే నన్ను విడిపించగలదు, నీవు మాత్రమే నన్ను స్వస్థపరచగలదు అని ఎప్పుడైతే మన హృదయముతో దేవుని వైపు తిరుగుతామో, ఎప్పుడైతే యథార్థంగా మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనము కన్నీళ్ళతో ప్రార్థిస్తామో, మన కన్నీరు ఏది కూడా దాటిపోడు దేవుడు ఖచ్చితంగా. ఆయన హిజ్కియా తండ్రిని ఏ రీతిగా బాగు చేశాడో, ఆయన మరణాన్ని నుంచి ఏ రీతిగా విడిపించాడో, ఆయన మళ్ళీ జీవాన్ని ఏ రీతికి ఇచ్చాడో, నీకు కూడా సేమ్ అలాగే నేను స్వస్థపరిచి నేను విడిపిస్తాడు. ఏ హాస్పిటల్లో ఉన్నావో, లేకపోతే ఎక్కడ ఒంటరిగా బాధపడుతున్నావు, ఇదే కాదండి, ఎటువంటి బాధ అయినా, ఒంటరి వాళ్ళం అయిపోయినా, అందరుండి ఏకాక అయిపోయినా, ఎలా ఉన్నా మన దేవుడు గొప్ప దేవుడు.
ఆయన ఆదరించేవాడు, ఆయన ధైర్యపరిచేవాడు. ఆయన దగ్గరే ఆదరణ ఉంటుంది, ఆయన దగ్గరే నెమ్మది ఉంటుంది, ఆయన దగ్గరే మనశ్శాంతి ఉంటుంది. అది ఎప్పుడంటే మనం ఆయన వెతకాలి. ఏ కూజామునే లేసి మనం ఆయన వెతకాలి. దావీదు తండ్రి ఎలా వెతికాడు? కన్నీళ్ళు విడిచి ఆయన ఏ కూజామునే తండ్రి అద్దెకొచ్చి ప్రార్థన చేసేవాడు. ఆత్మతో సత్యంతో ఆయన నాక్షం చేసినప్పుడు ఆయన ఏమయ్యాడు? పరవశుడయ్యి ఆయన స్తుతించాడు. మరి ఆయన అంత గొప్ప ఆత్మ పొందుకున్నాడంటే దేవుడు ఆయనకి సమీపంగా ఎంతగానో ఉన్నాడు. అలా మీరు కూడా, దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి. వీళ్ళ పేదోళ్ళు, లేకపోతే వీళ్ళు గొప్పోళ్ళు, లేకుంటే వీళ్ళ పాపులు, వీళ్ళు ఎందుకు పని చేయని వారు అని అనుకోడు. దేవుడు పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాడు. నా పాపము తుడిచివేయాలని, ఆయన బిడ్డలుగా మనం ఉండాలని, ఆ కష్టంలో మనల్ని ఆయన్ని వెతకాలని మనకు ఆ శ్రమ వస్తుందండి. అలా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిని వెతుకుతూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన తట్టు తిరిగి మీరు కన్నీళ్ళు కార్చి ప్రార్థించినప్పుడు ఎటువంటి మరణకైన రోగమైనా, ఎటువంటి కీడైనా, శోధనైనా, బాధనైనా నా దేవుడు అన్నిటిని కొట్టివేసి యేసుక్రీస్తు. అలా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుని నామంలో కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.